పరలోకం నిజంగా ఎలా ఉంటుందో అని మీరెప్పుడైనా ఆలోచించారా? మీరు పరలోకంలో అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఏమి చూస్తారో బైబుల్ ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మీరు దేవుని సింహాసనాన్ని చూస్తారు. అది వెలుగు, పవిత్రత మరియు శక్తితో నిండిన ఊహించలేనంత అందమైన ప్రదేశం. దేవుని సింహాసనం చుట్టూ స్ఫటికల్లా స్వచ్ఛంగా ఉండే గాజు సముద్రం ఉంటుంది. ఇది దేవుని సార్వభౌమాధికారానికి ప్రతీక. అక్కడ ఆయన సంపూర్ణ అధికారంతో నిరంతరం పరిపాలిస్తారు. పరలోకం ఆరాధనతో నిండి ఉంటుంది. లెక్కలేనన్ని దేవదూతలు, పెద్దలు మరియు జీవులు దేవుని సింహాసనం చుట్టూ చేరి రాత్రింబవళ్లు ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. వారి ఆరాధన స్వరం భూమిపై దేనితోనూ పోల్చలేనిది. అది పరిపూర్ణమైనది, స్వచ్ఛమైనది మరియు పవిత్రమైనది. పరలోక సమూహమంతా దేవుణ్ణి స్తుతించే ప్రదేశమిది. అక్కడ అత్యంత అద్భుతమైన దృశ్యాలలో ఒకటి నూతన యెరూషలేము. రత్నాలు మరియు బంగారు వీధులతో అలంకరించబడిన ఈ మహిమగల నగరానికి సూర్యచంద్రుల అవసరం లేదు. ఎందుకంటే దేవుని మహిమే దీనిని ప్రకాశింపజేస్తుంది. ఇది దుఃఖం లేదా బాధలేని సంపూర్ణ శాంతి నిలయం. దేవుని సింహాసనం నుండి ప్రవహించే జీవజల నదిని కూడా మీరక్కడ చూస్తారు. ఆ నది ఒడ్డున జీవవృక్షం ఉంటుంది. అది ప్రతి నెలా ఫలాలనిస్తుంది. ఆ చెట్టు ఆకులు జనులకు స్వస్థతను చేకూరుస్తాయి. పరలోకంలో ప్రవేశించే వారందరి పట్ల దేవుని సంరక్షణకు మరియు పునరుద్ధరణకు ఇది నిదర్శనం. బహుశా పరలోకంలో అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే మీరు దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలగడం. దేవుని మహిమలో ఆయన ముందు నిలబడి ఆయన నిత్య సన్నిధిలో ఆరాధించడంలో ఉండే ఆనందాన్ని ఒక్కసారి ఊహించుకోండి. పరలోకం బాధలు, పాపం మరియు వేదన లేని సంపూర్ణ శాంతి ప్రదేశం. అక్కడ కన్నీరు లేదు, మరణం లేదు, దుఃఖం లేదు. కేవలం దేవుని సన్నిధిలో నిత్య సంతోషం మాత్రమే ఉంటుంది. మీరు పరలోకానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా? పరలోకం నిజమని, అది మీకోసం వేచి ఉందని మీరు నమ్మితే ఆమేన్ అని టైప్ చేసి, మీ రాజ్యానికి నన్ను వారసుణ్ణిగా చెయ్యి ప్రభూ అని ప్రకటించండి.